నమస్తే వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. రక్షణ రంగంలో వస్తున్నటువంటి భారీ సంస్కరణలు, రక్షణ రంగంలో ఈ మధ్య కాలంలో ఈ వారంలో ఉన్నటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలకు సంబంధించినటువంటి కీలకమైన సమాచారాన్ని మీ ముందుంచే చర్చా కార్యక్రమం డిఫెన్స్ రౌండప్ 61వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన డిఫెన్స్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడడానికి, విశ్లేషించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రక్షణ రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే గిరిధర్ గారు. యాక్చువల్లీ కొత్త ఆఫీసు, స్టూడియో ఇంకా పూర్తి కాలేదు. జస్ట్ బయట ఒక హాల్లో కూర్చొని మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. సో అది కూడా డిఫెన్స్ రౌండప్, క్షాత్రం గురించి మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ హోప్ఫుల్లీ రాబోయే రోజుల్లో దేశానికి సంబంధించిన విషయాలు, మన సంస్కృతికి సంబంధించిన విషయాలు, చాలా రిచ్ కంటెంట్ మీరు మీ టీం అందరు తీసుకొస్తారని, మీ ప్రేక్షకులందరికీ కూడా దానివల్ల చాలా లాభసాటిగాను, తర్వాత దానివల్ల వాళ్ళ ప్రేరణ వచ్చే దిశగా మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎస్ సార్, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ప్రేక్షకులకు ఒక గమనిక, యాక్చువల్లీ నేను వేరే స్టూడియోలో ఎప్పుడు మేము రెగ్యులర్గా కనబడుతున్నాం. లాస్ట్ 1 month నుంచి కొన్ని ఇంటి నుంచే ఎక్కువ వీడియోస్ చేస్తూ వస్తున్నాను. నిజానికి పూర్తి స్థాయి స్టూడియో మేము ఇంకా తయారు చేయలేదు. బికాజ్ నేను కొంత క్రిటికల్ సర్జరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని, సో ఇంట్లో నుంచే ఎక్కువ వర్క్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి నేను ఇంట్లో నుంచి ఎక్కువ వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ అనేదా భావించకండి. సో కొంచెం నా ఆడియో ప్రాబ్లమ్స్, వీడియో ప్రాబ్లమ్స్, ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటికి క్షమించండి. అండ్ ఇచ్చే కంటెంట్ బాగుందా లేదా అన్నది మాత్రం జడ్జ్ చేయండి. మిగతా హంగులు ఆర్పాటాలు అతి త్వరలోనే కొంచెం సమకూర్చుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాం. అండ్ ఇక నెక్స్ట్ అంశము డిఫెన్స్ రౌండప్లోకి నేను టాపిక్ ఎక్కువ ఇంట్రొడక్షన్ ఇస్తున్న కొద్దీ మీకు బోర్ కొట్టవచ్చు, బట్ స్టిల్ ఇది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈ వీడియోస్ని అంటే ఒక 1 month నేను సరిగ్గా వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం వల్ల, లేకపోతే నేషనలిస్ట్ కాంటెంట్నే ప్రమోట్ చేయకూడదు అనే ఒక కాన్స్పిరసీ వల్లనో కానీ యూట్యూబ్ చాలా వరకు నోటిఫికేషన్స్ అందరికీ ఇవ్వట్లేదు. నేషనలిస్ట్ వీడియోస్ ఏవి కూడా చాలామందికి సజెస్టెడ్ వీడియోస్లోనో, బ్రౌజ్ ఫీచర్స్లోనో కనిపించట్లేదు. సో చాలామంది నన్ను అడుగుతున్నారు. సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరే నేషనలిస్ట్ హబ్ని కొంతవరకు బ్రౌజ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నారు అని అంటే వెంటనే దాన్ని లైక్ చేయండి, కింద కమెంట్ పెట్టండి, ఎస్ నేషనలిస్ట్ హబ్కి సపోర్ట్ చేస్తున్నామనో, లేకపోతే ఈ వీడియోలోని కంటెంట్ మీద మీ అభిప్రాయమో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఎందుకు ఇవన్నీ మళ్ళీ చేయాలంటున్నానంటే, ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బికాస్ డిఫెన్స్ రౌండప్, గ్లోబల్ రౌండప్ వీటిలో గిరిధర్ గారు పదే చెప్తున్నారు, డీప్ స్టేట్ అదే పనిగా ఈ దేశంలో నేషనలిస్ట్ ఛానళ్లను టార్గెట్గా చేసుకొని పనిచేస్తోంది. సో అందులో నేషనలిస్ట్ హబ్ కూడా బాధిత పక్షంలో ఉన్నాము. సో దీన్ని అధిగమించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక ఈ వారం డిఫెన్స్ రౌండప్లోకి వెళదాము. ఫస్ట్ అంశం సార్, ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మీరు చాలా స్పష్టంగా, మనం ఎన్నో వీడియోస్ చేశాము, ప్రేక్షకులకు చాలా ఇన్ఫర్మేషన్ అందించాము. ఈవెన్ డిఫెన్స్ రౌండప్లో కూడా కంటిన్యూస్గా ఈ ఆపరేషన్ సింధూర్ గురించి చెప్తూనే వస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా CNN News 18 ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. వాళ్ళు కొన్ని ఆధారాలతో కూడినటువంటి సమాచారాన్ని టెలికాస్ట్ చేశారు. అందులో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, భారత త్రివిధ దళాలు ఏదైతే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నాయో అప్పుడు మనం బయటకు చెప్పలేదు, F-16 గురించి బయటకు చెప్పలేదు, కానీ ఈ మధ్యకాలంలో ఎయిర్ చీఫ్ మార్షల్ F-16ని కూడా కూల్చామని బహిరంగంగా ప్రకటించారు. ఇంకొక వైపు F-16ని కూల్చాము అని చెప్పడానికి ఆధారాల్ని CNN News 18 బయటపెట్టింది. సో ఆపరేషన్ సింధూర్లో డ్యామేజ్ ఎంత జరిగింది పాకిస్తాన్లో అనేది ఆధారాలతో సహా బయటకు వస్తున్న పరిస్థితి. ఒకసారి ఆ వివరాలు తెలియజేస్తారా? పాకిస్తాన్ చెబుతున్న అన్ని అబద్ధాలని ఈ వీటితోటి ప్రూవ్ అయిపోయింది అనుకోవచ్చా? అంటే ఫేక్ నెరేటివ్ని ఎవరు ఆపలేరు. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసాం, మనకు హారిస్ రాఫ్ మనకు ఏషియా కప్ మ్యాచెస్లో 6-0 అని చూపించడం, మీ ఎయిర్ క్రాఫ్ట్స్ మేము పడగొట్టామని చెప్పడం, ఇటువంటి నెరేటివ్స్ వాళ్ళందరూ చేశారు. ఈవెన్ వాళ్ళు ఉమెన్స్ క్రికెటర్స్ కూడా చేశారు. ఫేక్ నెరేటివ్స్ అనేది దేశంలో చాలా విస్తృతంగా దాన్ని వాళ్ళు ముందు తీసుకెళ్లారు. కాబట్టి వాళ్ళు సత్యాలు ముందర పెట్టినా కానీ వాళ్ళు దాన్ని నమ్మడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అదే పరిస్థితి మనం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న ఘర్షణ కూడా చూస్తున్నాం. మనం ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళని చావచితకబాది మొత్తం వాళ్ళు కనీసం అంటే 20 స్థావరాలని కబ్జా చేసుకున్నారు. వాళ్ళు 58 మందిని చంపారు. ఆ వీడియోస్ అన్ని రిలీజ్ చేశారు. వీళ్ళ ట్యాంకుని ఎత్తుకుపోయారు. వీళ్ళ ఆఫీసర్ల ప్యాంట్లు వాళ్ళు డిస్ప్లే చేశారు. ఇంత చేసినా కానీ పాకిస్తాన్ ఏమంటుందంటే మేము 200 మందిని చంపామంటున్నారు. 200 మందిని చంపింటే కనుక ఒక్కరైనా వీళ్ళు ఫోటో చూపించగలిగారా? కాబట్టి వాళ్ళు ఫేక్ నెరేటివ్స్ అనేది ఎక్కడైనా అదే చేస్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ బొంబార్డ్మెంట్ చేశారు, చాలా పిన్ పాయింట్ ప్రెసిషన్ అన్నారు, ఏమీ లేదు, అదేదో ఫేక్ బాంబింగ్ చేశారు. స్పిన్ బోల్డాక్లో వాళ్ళు అటాక్ చేస్తే కానీ స్పిన్ బోల్డాక్ మొత్తం ఆ ప్రాంతం అంతా ఈ బార్డర్లో పాకిస్తాన్కు ఉన్నటువంటి స్థావరాలన్నీ వాళ్ళు కబ్జా చేసుకున్నారు. వాళ్ళు
సో వాళ్ళు వీడియోలు పెడుతున్నారు, ఎవిడెన్స్ ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఏం ఎవిడెన్స్ లేదు. 200 మంది చంపామంటున్నారు. ఒక్క వీడియో లేదు, ఒక ఫోటో లేదు, ఒక ప్రిజనర్ ఆఫ్ వార్ వాడిని ఎవరన్నా కబ్జా చేసుకుంది లేదు. వాళ్ళు వీడియోలు పెడుతున్నారు. పాకిస్తానీ సైనికులు ఇంతమంది మా కబ్జాలో ఉన్నారని చూపిస్తున్నారు వాళ్ళు. అందుకని పాకిస్తాన్ ఒక ఫేక్ నేరేటివ్ తప్ప ఇంకేం ఉండదు. మన వాళ్ళు ఏంటంటే అప్పుడు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు కొన్ని వీళ్ళకు ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ వల్లనో లేదా వాళ్ళు స్ట్రాటజీగా అలా నిర్ణయించుకొని ఉండొచ్చు, చాలా విషయాలు చెప్పలేదు, బహిర్గతంగా చెప్పలేదు. అప్పుడు బహుశా అమెరికా డొనాల్డ్ ట్రంప్ నొచ్చుకుంటారనో బాధపడతారనో లేదా వీళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్కి వాళ్ళ షేర్ మార్కెట్లు దెబ్బతింటాయనో, ఎందుకు అనవసరం గొడవ పెట్టుకోవడం, రేపు వాళ్ళతో మనం బిజినెస్ చేయాల్సి వస్తుంది కదా అనుకోవడం, ఏదో మనకు తెలియదు. ఇన్ని కారణాల వల్ల వాళ్ళు సత్యాలు దాచిపెట్టారు, చెప్పలేదు, బహిర్గతంగా చెప్పలేదు. ఇప్పుడు ఎయిర్ చీఫ్ మార్షల్ ఓపెన్గా చెప్తున్నారని F-16s కొట్టానని. కోర్స్ ఆయన చెప్పినా చెప్పకపోయినా మనకు తెలుసు. ఎందుకంటే కనుక బొలారీ ఎయిర్ బేస్ ఉంది. బొలారీ ఎయిర్ బేస్లో F-16లు మాత్రమే ఆపరేట్ అవుతున్నాయి. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే అమెరికా పెట్టిన ప్రోటోకాల్స్ ఏంటంటే చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ JF-17 కానీ JF-10C కానీ ఉన్న దగ్గర వీళ్ళ ఉండవు. కొన్ని కామన్గా ఉన్న దాంట్లో కూడా ఎంట్రన్స్లు వేరే ఉన్నాయి. వీళ్ళ హ్యాంగర్స్ వేరే, వాళ్ళ హ్యాంగర్స్ వేరే, అంటే వీళ్ళ మెయింటెనెన్స్ వేరే, రెండు మిక్స్ అవ్వకుండా సపరేట్ పెట్టారు. ఎందుకంటే లేకపోతే చైనా దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి టెక్నాలజీ అంతా తీసేసుకుంటుంది. కాబట్టి మనకు తెలుసు బొలారీలో హిట్ అయిందంటే కానీ బొలారీలో ఓన్లీ F-16s తగిలి ఉంటాయి, ఇంకేం తగిలి ఉండవు. చైనీస్ టచ్ అవ్వలేదు. కానీ అప్పుడు మన ప్రభుత్వం కానీ మన ఫోర్సెస్ కానీ దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో ఒకటి, డొనాల్డ్ ట్రంప్ మన మీద చేస్తున్నటువంటి ఈ పిచ్చి టారిఫ్ వార్ ఏదో చేస్తున్నారో దానికి కూడా ఒక పరాకాష్ట మనం ఇంతవరకు టాలరేట్ చేస్తాం, ఇప్పుడు మనం పట్టించుకోవట్లేదు. మీకు నష్టం వస్తే వచ్చింది కాక మేము సత్యం చెప్తామని మొదలు పెడుతున్నాం. రెండవది, పాకిస్తాన్ యొక్క నెరేటివ్ వల్ల పాకిస్తాన్ ఈరోజు అమెరికాకు దగ్గర అయ్యేటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తున్నాం మనం. కాబట్టి దాంట్లో కూడా మనం యాక్చువల్గా స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాం. మన ఎక్విప్మెంట్ ఎలా పనిచేసింది, వీళ్ళ ఎక్విప్మెంట్ ఎలా పనిచేసింది, ఇవన్నీ కూడా చెప్తున్నాం. సడన్గా ఏమైందంటే ఇప్పుడు మన బ్రహ్మోస్ కానీ లేదా మనకు ఆకాష్ కానీ మనకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా సడన్గా ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ పెరిగిపోయింది. ఓకే, కరెక్ట్. సో అందుకని మనం చాలా ఇప్పుడు ఓపెన్గా బాహాటంగా వాళ్ళతోటి అటాక్ చేయగలుగుతున్నాం మనం. చాలామంది ఇన్ఫ్యాక్ట్ ఫ్రెంచ్ ఎక్స్పర్ట్స్ అందరూ వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా ఐ సెల్యూట్ ఇండియన్ ఎక్విప్మెంట్ అండ్ ఇండియన్ టెక్నాలజీ అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పాడు. సో కాబట్టి ఇది ఇప్పుడు మనం చెప్తున్నాం. CNN News 18 కూడా దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పారు. నిజంగా యాక్చువల్గా ఎన్ని దెబ్బలు తగిలినాయని చెప్పడం చాలా కష్టం. డేమియన్ అని చెప్పేసి ఒక అతను శాటిలైట్ ఇమేజెస్ అతను హ్యాండిల్ చేస్తాడు. అంటే ప్రతిరోజు శాటిలైట్స్ ఇమేజెస్ చూసి ఇక్కడ ఏమేమి డ్యామేజ్ ఏమి ఉండొచ్చు ఇవన్నీ ట్రాక్ చేస్తే కనుక ఒక 5-6 F-16s బొలారీ హ్యాంగర్లోకి వెళ్ళినాయి. భారతదేశం మనం అటాక్ చేస్తామన్న భయంతో వాళ్ళు లోపల తీసుకెళ్ళి పెట్టారు. ఇంతవరకు దాని నుంచి బయటకు ఏమీ రాలేదు. సో మరి ఎన్ని డ్యామేజ్ అయినా తెలియదు, ఎందుకంటే శాటిలైట్ వాచ్ చేస్తుంది కదా. కాబట్టి అక్కడ మనం చూసిన ఒక ఏవాక్స్ లాంటిది ఒకటే మన పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ మాత్రం డ్యామేజ్ అయింది మనకు కనిపిస్తోంది శాటిలైట్ నుంచి. లోపల ఉన్నటువంటి F-16లు కనిపించట్లేదు. ఇప్పుడు దాని మీద ఒక అంత పెద్ద మిసైల్ వచ్చి బొంబార్డ్మెంట్ చేసి కొడితే కనుక చుట్టూలో ఉన్న అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి కదా. ఆ డ్యామేజ్ అనేది మనకు తెలియట్లేదు. వాడు దానిపైన బట్ట కట్టేశారు. సో అందుకని లోపల ఏముందో మనకు తెలియదు, బయటికే రాలేదు, ఇంతవరకు రాలేదు. కాబట్టి అక్కడ ఉన్నవన్నీ డ్యామేజ్ అయ్యాయి అని చెప్పి అతను చెప్తున్నాడు. సో మనం షూర్గా మనకు వచ్చినటువంటి అంటే పెద్ద మేజర్ డ్యామేజ్ అయి కొన్ని ఉండొచ్చు, కొన్ని మైనర్ డ్యామేజ్ కూడా ఉండొచ్చు. మనకు ఇప్పుడు ఇంటెలిజెన్స్ మన వాళ్ళు ఇంతకాలం బాగా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కన్ఫర్మ్డ్ కిల్స్ ఎన్ని అంటే కనుక రమారమి ఒక 4-5 మనకు F-16s పడగొట్టినట్టు తెలుస్తోంది. కొన్ని చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక 2-3 మనం కొట్టాము. అలాగే మనం చూస్తే కనుక వాళ్ళ స్వీడన్ నుంచి వచ్చినటువంటి ఏవాక్స్ ఒకటి దాన్ని కొట్టాము. అలాగే మనకు అమెరికన్ మేడ్ C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ దాన్ని కొట్టాము మనం. ఇవి మనం కన్ఫర్మ్డ్గా చెప్తున్నాం. ఓకే, కన్ఫర్మేషన్ లేనటువంటివి ఇంకా ఎన్ని లోపల తగిలినాయో అది బహుశా మనకి ఇప్పుడు తెలియపోవచ్చు. క్రమేపీ వాళ్ళు ఏదో మెమోర్స్ రాస్తారు, ఏదో చేస్తారు. మన ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా ఏం చెప్పారంటే టార్మాక్ మీద ఉన్నటువంటి F-16 మేము కొట్టాము, అది కనిపిస్తుంది శాటిలైట్లో అని చూపించారని చెప్పారు ఆయన. దాంట్లో 5 మంది వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ చనిపోయారు దాంట్లో అని చెప్పి ఆయన చెప్పారు. వాళ్ళ పేర్లు మొన్న 14 ఆగస్ట్ వాళ్ళ సో కాల్డ్ ఇండిపెండెన్స్ డే రోజు వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చిన దాంట్లో ఆ చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు కూడా దాంట్లో చదివారు వాళ్ళు. కాబట్టి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎవరికి ఎక్కడ డ్యామేజ్ అయిందో. సరే 11 ఎయిర్ బేస్లు కొట్టాము, ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వస్తున్న రిపోర్ట్ ఏంటంటే బాగా క్షుణ్ణంగా మ్యాప్లని వీటిని ఇంటెలిజెన్స్ని దీని ఆధారంగా వీళ్ళు చేస్తున్నారు. పాకిస్తాన్ ఏం చేసిందంటే డ్యామేజ్ అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికీ టెండర్లు రిలీజ్ చేసింది. ఓకే, ఆ టెండర్లు కూడా బయటకు పడ్డాయి, దాన్ని తెలిసింది మనకి. ఫర్ ఇన్స్టెన్స్ రెహమ్యార్ ఖాన్ సంబంధించి ఇంతవరకు కూడా ఆపరేషన్లు అవ్వలేదు. దానికి ఏదో కారణం చెప్తున్నారు, అక్కడ ఫ్లడ్స్ ఉన్నాయి సౌత్ పంజాబ్లో, అందుకని మేము చేయట్లేదని చెప్పుకుంటున్నారు. కానీ
బట్ దాని పరిస్థితి ఏంటంటే డ్యామేజ్ ఎంత దారుణంగా ఉందంటే కనుక ఒక మనిషి 1.5 మనుషులు నిలబడచ్చు, అంత డీప్ అక్కడ దాంట్లో డ్యామేజ్ అయింది. అది దాన్ని నింపాలంటే స్పెషల్ టెక్నాలజీ కావాలి. మామూలుగా ఏదో రాళ్ళు రప్పలు వేసి మనం దాన్ని మన రోడ్లు వేసినట్టే వేయలేం దాన్ని. కాబట్టి దానికి కావాల్సిన టెక్నాలజీ కోసం అమెరికా హెల్ప్ తీసుకుంటున్నారు. అమెరికా ఏం చేసిందంటే ఈ మధ్యలో ఆగస్టు సెప్టెంబర్లో చాలామంది టెక్నీషియన్స్ని పంపించారు. C-130ని వాళ్ళు బహుశా మళ్ళీ రిపేర్ చేశారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అలాగే కొన్ని F-16లు చిన్న చిన్న డ్యామేజ్ అయినటువంటి మళ్ళీ రిపేర్ చేసుకున్నారు వాళ్ళు. అమెరికాకి ఏంటంటే కనుక చైనా రాకూడదు అక్కడికి. చైనా వచ్చి వాళ్ళు రిపేర్ చేయడం ఇవన్నీ మొదలు పెడితే కనుక అమెరికన్ టెక్నాలజీ లీక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకని అమెరికానే వెళ్ళి వాళ్ళు సాయం చేశారు. ఆఫ్ కోర్స్ బయట చెప్పరు వాళ్ళు మేము సాయం చేశామని. మనం దాన్ని శాటిలైట్లో వాచ్ చేస్తున్నాం. వీళ్ళు ఎన్ని వచ్చాయి, ఎయిర్క్రాఫ్ట్స్ ఎన్ని వచ్చాయి, C-130లు ఎన్ని వచ్చాయి, మిగతా ఇతరత్ర వాళ్ళ గ్లోబ్ మాస్టర్స్ ఎన్ని వచ్చాయి, తర్వాత వాళ్ళ ఇంకా ఇతరత్ర ఎయిర్క్రాఫ్ట్స్ AWACS ఎన్ని వచ్చాయి, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు అమెరికా ఓపెన్గా ఈరోజు పాకిస్తాన్ యొక్క డ్యామేజెస్కి సహాయం చేసి వాళ్ళకు రిపేర్లు చేసి పెడుతున్నారు వాళ్ళు. సో ఇది మనకు ఈరోజు ఓపెన్గా మన ప్రెస్ రిపోర్ట్లో వాళ్ళు చెప్తున్నారు, మన ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా చెప్పారు. కానీ ఆయన చాలా తక్కువ చెప్పారు. రీజనబుల్ ఎస్టిమేట్స్ ఏంటంటే 10 నుంచి 12 ఎయిర్క్రాఫ్ట్స్ వాళ్ళు కొట్టామని తెలుస్తుంది మనకి. ఓకే. కానీ ఈయన బహుశా 6-7 దాకా అని చెప్పారు. మనం చూస్తే ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ 5 ఎయిర్క్రాఫ్ట్స్ పడిపోయాయి అన్నాడు ఆయన. కొన్ని రోజుల తర్వాత 6 అన్నాడు, తర్వాత 7 అన్నాడు ఆయన. కానీ ఏ దేశంతో చెప్పలేదు. వాళ్ళు కూడా ఏంటంటే మేము 5 రఫేల్ కొట్టాము అని ఫస్ట్ చెప్పారు, తర్వాత 6 అన్నారు, తర్వాత 7 అన్నారు. మనం కూడా ఎగ్జాక్ట్గా 7 వాళ్ళు కొట్టామన్నాం. ఇప్పుడు ఈ రెండు మనం లింక్ చేసి చూసామంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పిన 7 వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్స్ మనవి కానే కాదు. సో అందుకని ఈ యొక్క నెరేటివ్ వార్లో ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన అడిగారు మన ఎయిర్ చీఫ్ మార్షల్ని, మరి మీవన్నీ కూలిపోయి అవి ఎందుకు మీరు చెప్పట్లేదు అన్నారు. మేము చెప్పదలుచుకోలేదు అన్నాడు ఆయన. అఫ్కోర్స్ దాంట్లో నాకు కొంత విభేదాలు ఉన్నాయి. మనం ఓపెన్గా చెప్పు ఉండాల్సి, మనకేం డ్యామేజ్ అవ్వలేదు, ఏదో టెక్నికల్ డ్యామేజ్ వాళ్ళతో సంబంధం లేని మేము రిపేర్ చేసుకున్నామని చెప్పి ఉండొచ్చు, లేదా మాకేం డ్యామేజ్ అవ్వలేదు అని కూడా చెప్పేసి ఉండొచ్చు. ఒకవేళ చిన్న డ్యామేజ్ అయినా అక్కడే అంటే నాకు ఎప్పుడు కూడా ఇదే ప్రాబ్లం. అంటే అనుకుంటున్నాం కానీ ప్రతిసారి కూడా అంత నిజాయితీ కూడా అక్కర్లేదు సార్. అంటే అటువైపు ఏమో విపరీతంగా ప్రచారం చేస్తూ ఉంటే అది అయిపోయిందని చెప్తూ ఉంటే, ఇక్కడ ఒకవేళ పడిపోయినా కానీ పడిపోలేదని చెప్పడంలో తప్పేముంది నిజంగానే. కాకపోతే అది క్రెడిబిలిటీ పోతుందనా, లేకపోతే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది కొన్ని వాళ్ళకు ఏదో నిర్ణయించుకున్నారు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బాలాకోట్లో అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఫుటేజ్ ఇవ్వలేదు మనకి. అవును, ఇప్పుడు ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఇచ్చారు. అందుకని క్రమేపీ వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు. బహుశా ఇక్కడ వాళ్ళు ఎందుకో రిజిడ్గా ఉన్నారు, వాళ్ళు చెప్పదలుచుకోలేదు, మనకు ఉన్నటువంటి డ్యామేజ్ చెప్పదలుచుకోలేదు వాళ్ళు. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఏమన్నారంటే వాళ్ళని ఒక కళలో ఉండమనండి, ఏం పర్వాలేదు, ఇన్ని కొట్టామని అనుకోమనండి, వాళ్ళే మాకేం నష్టం లేదు. రేపటిసారి మళ్ళీ మేము వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు మన దగ్గర 10 తక్కువ ఉన్నాయని వాళ్ళు చెప్తుంటే కానీ 10 సడన్గా వాళ్ళు చూస్తారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ విమానాలు వాళ్ళ దగ్గరికి వెళ్తాయి, కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఆయన. బట్ అది ఒక బహుశా మళ్ళీ మెల్లిగా క్రమేపీ అది మమ్వార్స్లో దేంట్లోనో వస్తాయి అవి. మనకి ఇంతవరకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్ 6-7 మే ఫస్ట్ ఆపరేషన్స్ చేసినప్పుడు మనము వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టినప్పుడు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే సివిలియన్ కానీ మిలిటరీ కానీ టార్గెట్స్ని టచ్ చేయకండి అని చెప్పారు అప్పుడు. కాబట్టి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు రిటాలియేట్ చేశారు. నార్మల్గా ఆపరేషన్స్లో ఏముంటుందంటే వాళ్ళని శానిటైజ్ చేస్తారు, అక్కడ శానిటైజ్ చేస్తారు, వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ కానీ లేదా వాళ్ళ ఎయిర్ అటాక్స్ కేపబిలిటీ కానీ దాని ముందు న్యూట్రలైజ్ చేస్తారు. న్యూట్రలైజ్ చేసి తర్వాత మన టార్గెట్ని కొట్టొస్తాం. కాబట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా వాడు మనల్ని ఏం చేయలేడు. ఈసారి అలా జరగలేదు. కాబట్టి వాడు ఏదో ట్రై చేస్తే మనకు డ్యామేజ్ అయిందా లేదని చర్చనీయాంశం. అల్టిమేట్గా కరెక్ట్ చేసుకున్నాం. వాడు మన మీద ఎప్పుడైతే వాడు ఎదురుదాడి చేశాడో ఇమ్మీడియట్గా మనం ఏం చేసామంటే ఈ ఫిలాసఫీ పక్కన పెట్టేసి వాడి ఎయిర్ డిఫెన్సెస్ మీద టార్గెట్ చేసాం. 7వ తారీఖు మనం వాడి ఎయిర్ డిఫెన్సెస్ టార్గెట్ చేసాం. 7, 8 2 రోజులు కూడా వాడి ఎయిర్ డిఫెన్సెస్ టార్గెట్ చేసాము. డిఫెన్సివ్గా వాడు మన మీద చేసినామని ఆపుకున్నాం మనం. దాంతో తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక్కటి కూడా రాలేదు. 6th, 7th మాట్లాడారు కానీ తర్వాత మేము ఇన్ని విమానాలు కొట్టాము అది నేను చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్గా ఒక F-16 ఎక్స్పర్ట్ పైలట్, అతను అమెరికన్ పైలట్, అతను ఇవన్నీ అనలైజ్ చేసి అతను ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 50 కిలోల ఒక పర్టికులర్ ఐటమ్ని వీళ్ళు ఆకాశంలో ఎగరేశారు వీళ్ళు భారతీయులు. దాన్ని కొట్టి మేము రఫైల్ కొట్టామని వీళ్ళు మభ్యపడుతున్నారు. సో అంత డికాయ్స్ పెట్టారు వీళ్ళు భారతీయులు, చాలా అద్భుతంగా వాళ్ళని ఫూల్ చేశారు పాకిస్తానీస్ని అని చెప్పి అతను చెప్తున్నాడు. అది ఇండిపెండెంట్ అమెరికాలో చెప్తున్నాడు అతను. కాబట్టి బహుశా ఈ సీక్రెట్స్ మనం చెప్పదలుచుకోలేదు. మనకైనా డ్యామేజ్లు ఇటువంటి డీకాయ్స్ డ్యామేజ్ అయి ఉండొచ్చు, మెయిన్గా మనకేం అయి ఉండకపోయిండొచ్చు. ఎందుకంటే మనకు డసాల్ట్ నుంచి కూడా మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏమీ అవ్వలేదు అని చెప్తున్నారు. టెక్నికల్గా మనకు ఫర్ ఇన్స్టెన్స్ మనకు అభిజిత్ అయ్యర్ మిత్రా లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే టెక్నికల్గా
మనం వెళ్ళినప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఫుల్ మనకు దాని కోడ్స్ అంది మనకి ఇవ్వలేదు, రఫైల్ మనకు కంప్లీట్గా ఇవ్వలేదు డసాల్ట్. కాబట్టి ఆ టెక్నికల్ ఇష్యూస్ రావడంతో కొంత ఏదో మనకి ఇబ్బంది వచ్చింది, ఏదో ఎమర్జెన్సీ ల్యాండింగ్, క్రాష్ ల్యాండింగ్ లాంటిది ఏదో జరిగింది అని అతను కూడా చెప్తున్నాడు. బట్ అది మేజర్ ఇష్యూ కాదు. బట్ వీ డోంట్ వాంట్ ఈ నెరేటివ్ వార్లో మనం వెళ్ళదలుచుకోలేదు. ఓకే, డ్యామేజ్ ఏంటంటే మేమే కొట్టామని వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి, చైనా దాన్ని క్రెడిట్ తీసుకునేటువంటి పరిస్థితి. కానీ ఉల్టా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, చైనీస్ PL-15E అని మన దగ్గర పడున్నవన్నీ వీడియోలు పెట్టాం, చూపించాం. కాబట్టి రివర్స్ ఇంజనీరింగ్ చేసాం, వాడి కేపబిలిటీ ఎంతో చూసాము. కాబట్టి ఇది అంటే మనం బాలాకోట్ నుంచి కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్ అయ్యాము. బహుశా ఇంకా ఈ నేరేటివ్ యుద్ధంలో ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన మనకు అవసరాలు ఉన్నాయి. కరెక్ట్. బట్ ఎనీ విచ్ వే ఇప్పుడు మెల్లిమెల్లిగా ఈ సీక్రెట్స్ అన్ని బయటకు వస్తున్నాయి. ఎస్ సార్, ఇంకొక వైపు ఇది ఇప్పుడు రఫేల్ని కూల్చామని వాళ్ళు అంటున్నారు, లేదు కూలలేదు అనేది మన ధృవీకరణ. సరే, దాన్ని బయటకు చెప్పకపోయినప్పటికీ ఇంకోవైపు F-16 కూల్చేశారన్న దానికి ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. సో ఈ వారంలోనే ఇంకొక డెవలప్మెంట్ కూడా జరిగింది. అదేంటంటే భారత ప్రభుత్వము ఫ్రాన్స్కి ఈ రఫేల్ ఫైటర్ జెట్స్కి సంబంధించి 114 రఫేల్ జెట్స్ కి సంబంధించినటువంటి ప్రైసింగ్ ఇవ్వమని డసాల్ట్ అడిగినట్టుగా తెలుస్తోంది, లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. డసాల్ట్ ఏవియేషన్ వాళ్ళే కదా తయారు చేసేది. సో గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ చేయడానికి అండ్ ఫాస్ట్ ట్రాక్ ఇండక్షన్ ఇంటూ IAF అని అంటున్నారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి తీసుకురావడానికి. సో ఇప్పటికే మనం రఫేల్ ఫైటర్ జెట్స్ తెచ్చుకున్నాము. ఇంకోవైపు మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రామ్ మనకి MRFA ఆల్రెడీ ఉంది. సో MRFAకి అనుసంధానించబడ్డట లేకపోతే కాదా, లేకపోతే ఇది సపరేట్ ఫ్లీట్? వీళ్ళు ఇచ్చిన లేఖలో లా ట్రిబ్యూన్ రాసిన మీడియా సంస్థ రాసినటువంటి దాంట్లో ఏముందంటే 40 నుంచి 114 ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి ప్రైసింగ్ ఇవ్వమని భారత్ అడిగినట్టుగా వాళ్ళు రిపోర్ట్ చేశారు. సో రఫేల్ కూలిపోయినాయి కాబట్టి మనం తీసుకొచ్చుకోక తప్పని పరిస్థితి, అనివార్యతనా, లేకపోతే నిజంగానే మనం ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని మనం ఇండక్ట్ చేస్తున్నామా? అంటే మనకు ఏమైందంటే తేజస్ MiG-21లు MiG-29లు మనం రిటైర్ చేసేసరికి తేజస్ MK-1Aనే ఇప్పుడు మనకు ఇప్పుడు 1, 2 వస్తున్నాయి. MK-1A తర్వాత MK-2, దాని తర్వాత AMCA, ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పేసి ఒక టైం లైన్ పెట్టుకున్నాం మనం. ఆ టైం లైన్ ఈరోజు మనం అనుకున్న ప్రకారం వెళ్ళట్లేదు. అది దాంతో ఒక ఎమర్జెన్సీ వచ్చింది మనకి. మన రఫైల్స్ పడిపోయాయి కాబట్టి కొనట్లేదు మనం. ఆల్రెడీ రఫైల్స్కి అలవాటు పడ్డాం మనం. అలాగే మనం 26 మరైన్ రఫైల్స్ మనం ఆర్డర్ ఇచ్చాం, మన ఏప్రిల్లోనే ఆర్డర్ ఇచ్చాం. మన INS విక్రాంత్ మీదకి వాడడానికి మనం 26 ఆర్డర్ ఇచ్చాం. మనం ఒక రఫైల్ ప్లాట్ఫామ్, దానికి సప్లై చైన్ లాజిస్టిక్స్ మనకు అర్థమైపోయింది. దాన్ని రిపేర్ చేయాలన్నా, దాన్ని ఎగరేయాలన్నా, దాని ట్రైనింగ్ కానీ, దాని ప్రోటోకాల్స్ కానీ, ఇవన్నీ మనకు బాగా అర్థమైపోయినాయి. ఇప్పుడు సడన్గా కొత్తది వస్తే కనుక దాన్ని వాటిని అడ్జస్ట్ చేయడానికి సమయం పడుతుంది. అందుకని మనం ఏం చేసామంటే వాళ్ళని అడిగాం, మాకు ముందు ప్రైస్ ఇవ్వండి, దీన్ని బట్టి మేము చర్చిద్దాం, గవర్నమెంట్ కాంట్రాక్టే పెట్టుకుందామని. అంటే డసాల్ట్కి HALకి సంబంధం లేకుండా భారత ప్రభుత్వం ఫ్రాన్స్ ఇద్దరు కలిసి వాళ్ళు నిర్ణయిద్దామని చెప్పి ఒక ప్రపోజల్ అడిగారు వాళ్ళని. 40 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎందుకంటే కనుక మనకు 18 ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక స్క్వాడ్రన్. అందుకనే మనకు 36 రఫైల్స్ కొన్నాం మనం గతంలో. అంటే 2 స్క్వాడ్రన్స్ కొన్నాం మనం. ప్లస్ కొన్ని ట్రైనింగ్ ఉండొచ్చు, కొన్ని స్పేర్స్కి ఉండొచ్చు, కొన్ని గ్రౌండ్ అయినప్పుడు దాని ప్రత్యామ్నాయంగా ఉండొచ్చు. 40 మినిమం 40 తీసుకుంటాము, 114 తీసుకుంటాం. ఈ పరిస్థితులు ఏంటి? దాంట్లో 2-3 అడిగాం. ఒకటి నాక్డౌన్ కండిషన్, అంటే మీరు కంప్లీట్గా తయారు చేసి ఇస్తే దాన్ని అలాగే యాజ్ ఈజ్ మీరు మీ ఫ్యాక్టరీ ఫ్లోర్లో ఉన్నది మేము అలాగే కొనుక్కుంటాం ఒకటి, లేదా దాన్ని మా దేశంలో అసెంబ్లీ చేయగలరా, ఈ కొటేషన్స్ అన్ని ఇవ్వండి మాకు అని అడిగారు. ప్లస్ గతంలో మనం 50 నుంచి 60% మనం దాన్ని ఒక క్లాజ్ పెట్టాం. దాంట్లో దాన్ని ఏమంటారంటే కానీ ఆఫ్సెట్ క్లాజ్ అని పిలిచేవాళ్ళం. 60% దాంట్లో మన దగ్గర నుంచి కొనుక్కోవాలి వాళ్ళు, కాంపనెంట్స్ మన దగ్గరైనా కొనాలి, లేదా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి, ఇటువంటివి ఉండేవి. సో ఎంత ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మీరు చేయగలరు అని అది కూడా చర్చ వాళ్ళు మనం ప్రశ్నించాం వాళ్ళని. డసాల్ట్కి ఏంటంటే ఇది చాలా పెద్ద ఆర్డర్, 114 వస్తున్నాయంటే చాలా పెద్ద ఆర్డర్. కాకపోతే వాళ్ళ కెపాసిటీ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ ఉంది, వాళ్ళ ఆర్డర్ బుక్ చాలా ఫుల్ ఉంది. ఎన్నో దేశాలు ఆర్డర్ ఇచ్చినాయి మనకు UAEకి వాళ్ళు ఇచ్చారు, ఖతార్ లాంటివి చాలామంది కొనాలని చూస్తున్నారు, ఇండోనేషియాకి ఇస్తున్నారు, ఈజిప్ట్, చాలా దేశాలు దాని ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఎన్నో ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళకి, ఆర్డర్స్ ఉన్నాయి, ఎంక్వైరీ బుక్ ఉంది. సడన్గా ఇప్పుడు మనం 114 అడిగితే వాళ్ళు ఇవ్వలేరు. బహుశా మేము 2030 నుంచి ఇస్తామని చెప్పచ్చు వాళ్ళు. అంతవరకు మనం వెయిట్ చేసే పరిస్థితి లేదు కదా. అందుకని ఇప్పుడు ఎంత మీరు చేయగలరు, ఎంత చేయలేరు అని అది అడుగుతున్నాం మనం. డసాల్ట్ ఏం చేస్తుందంటే ఇంత పెద్ద ఆర్డర్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు కాబట్టి అనిల్ అంబానీని వాళ్ళ జాయింట్ వెంచర్ నుంచి పక్కన పెట్టేశారు. కంప్లీట్గా అంబానీ ఏదైతే మనకు ఏవియేషన్ నాగ్పూర్ బేస్డ్ రిజిస్టర్డ్ కంపెనీ ఉండిందో దాంట్లో ఇప్పుడు 100% స్టేక్స్ డసాల్ట్ టేక్ ఓవర్ చేసి అంటే అది చాలా స్ట్రాటజిక్ ఏంటంటే నాగ్పూర్ రన్వేకి జస్ట్ పక్కనే ఉంటుంది వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్. రేపటి రోజు ఫ్లైట్ టెస్టులు చేయాలన్నా, వాడికి రన్వే వాడుకోవాలన్నా
చాలా అనువుగా ఉండేటువంటి ప్రాంతం అది. ఇప్పుడు కంప్లీట్గా డసాల్ట్ టేక్ ఓవర్ చేసింది. సో ఆ అసెంబ్లీ లైన్లో బహుశా అక్కడి నుంచి కాంపోనెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ చేసేటువంటి ప్రక్రియ చేయొచ్చు. ఫస్ట్ ఒక 10-15 అక్కడి నుంచి మనకి ఇవ్వచ్చు వాళ్ళు. ఒక స్క్వాడ్రన్ ఇచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇంకొక స్క్వాడ్రన్ నుంచి ఇక్కడ అసెంబ్లీ చేయొచ్చు. తర్వాతవన్నీ కూడా బహుశా ఇక్కడే వాళ్ళు తయారు చేసేటువంటిది ఒక సప్లై చైన్ తయారు చేస్తారు. ఒక 4-5 ఏళ్లకి చాలా కాంపోనెంట్స్ దాంట్లో ఆల్మోస్ట్ 50-60 కాంపోనెంట్స్ మన దేశంలో తయారు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒక కీలకంగా మనం చూస్తున్నాం. రెండవది Su-57 రష్యా కూడా మనకు ఆఫర్ ఇచ్చింది. దాన్ని కూడా మనం కాదనట్లేదు, దాన్ని కూడా మనం చర్చలు చేస్తున్నాం. 3 మనదే AMCAకి సంబంధించింది కావచ్చు, లేదా మనకు సంబంధించినటువంటి 6th జనరేషన్ ఫైటర్ గురించి మన కావేరీ ఇంజిన్ మీద పెట్టుబడులు పెట్టడం కావచ్చు, ఇటువంటివన్నీ దాని మీద ఫోకస్ పెడుతున్నాం. సో మల్టిపుల్ యాంగిల్స్ మనం ఫోకస్ చేస్తున్నాం. మనకు ప్రభుత్వం అప్రూవ్ చేసింది 42 స్క్వాడ్రన్స్. దాంట్లో ఇప్పుడు MiG-21ని మొన్ననే రిటైర్ చేసాం. మనం రిటైర్ చేసిన తర్వాత 29కి పడిపోయింది మన దగ్గర. మనకేమో పాకిస్తాను, చైనా ఇద్దరు వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లీట్ని పెంచుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ JF-35A 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ వీళ్ళకి ఇస్తారు, మన చైనా పాకిస్తాన్కి ఇస్తుంది అని చెప్పి మనం ఒక న్యూస్ వింటున్నాం మనం. అది కనుక అక్కడ వెళ్తే మన పరిస్థితి ఏమవుతుంది? మన దగ్గర 5th జనరేషన్ లేదు కదా. కాబట్టి ఇటువంటివన్నీ Su-57 కావచ్చు, లేదా మనకు రఫైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా త్వరితగతిన మనం అక్వైర్ చేసి ఈ గ్యాప్ మన AMCAను మనకు ఇవన్నీ వచ్చేంత వరకు ఈ గ్యాప్లో మనం కొనుక్కోగలమా అని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. నిజంగా ఇవన్నీ కనుక వీళ్ళు అప్రూవల్ ఇచ్చి వీటిని కనుక ఆర్డర్స్ ఇవ్వగలిగితే 2035కి మన దగ్గర 42 కంటే ఎక్కువ స్క్వాడ్రన్స్ ఉండబోతున్నాయి. సో ఇప్పటికైతే మనకు చాలా ఇబ్బంది ఉన్నది, కానీ ప్రభుత్వం చాలా సీరియస్గా స్టెప్స్ తీసుకుంటుంది. ఆ యాంగిల్లో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. ఇక మరొక ఆవిష్కరణకు మనము అడుగు దూరంలో ఉన్నాం సార్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ధ్వని మిజైల్ని లాంచ్ చేయడానికి, టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది లాస్ట్ స్టేజ్లో. ఇది కట్టింగ్ ఎడ్జ్ హైపర్సానిక్ మిజైల్ అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి టెస్ట్ విజయవంతమైతే కనుక అసలు నిజానికి ప్రపంచంలో ఉన్నటువంటి సూపర్ పవర్స్, మిలిటరీ సూపర్ పవర్స్ జాబితాలో భారత్ కూడా చేరడానికి ఇది కూడా ఒక కారణంగా నిలుస్తుందని చెప్తున్నారు. వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? ధ్వని స్పెషాలిటీ ఏంటి? అంటే ఇది కొన్ని టెస్టులు ఆల్రెడీ జరిగినాయి. మనకున్నటువంటి ఇంతవరకు చేసిన టెస్ట్ల ఆధారంగా చూస్తే కనుక ఇది చాలా మేజర్ ఒక టెక్నాలజికల్ జనరేషనల్ చేంజ్ కింద మనం భావించవచ్చు. ఓకే. సూపర్సానిక్, బ్రహ్మోస్ ఇస్ సూపర్సానిక్, ఇది హైపర్సానిక్. అంటే అది 1.2 to 2 మ్యాక్ స్పీడ్లో అది వెళ్తుంది. ఇది మ్యాక్ 5 కంటే ఎక్కువ ఫాస్ట్గా వెళ్తుంది. మ్యాక్ 5 అంటే ధ్వనికి సౌండ్ కంటే 5 రెట్లు ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళేటువంటిది. అందుకనే దాని పేరు ధ్వని అని పేరు పెట్టారు. అంటే మ్యాక్ స్పీడ్ పెట్టి వాళ్ళు చెప్పారు. దీంట్లో మనకు చూస్తే కనుక చైనాలో కూడా హైపర్సానిక్ మిసైల్స్ ఉన్నాయి. DF-26 ఇటువంటివి ఉన్నాయి వాళ్ళ దగ్గర, DF-17 ఇటువంటివి ఉన్నాయి. వాళ్ళ కెపాసిటీ ఏంటంటే కనుక ఒక స్పాట్ నుంచి వాళ్ళు ఫైర్ చేశారంటే అది ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత హైపర్సానిక్ స్పీడ్ తీసుకొని డిఫైన్డ్ టార్గెట్లో వెళ్ళి కొడుతుంది అది. కానీ ఈ ధ్వని అన్నది గ్లైడ్ బాంబ్. ఇది గ్లైడ్ బాంబ్ అంటే కనుక ఫస్ట్ మన భూమికి ఆనుకొని వెళ్తుంటుంది. అది ఆల్మోస్ట్ టచింగ్, భూమిని టచ్ చేస్తున్న హైట్లో వెళ్తుంది. రెడార్కి దొరకదు, ఎందుకంటే మనకు భూమి కర్వేచర్ ఉంటుంది కాబట్టి. ఇది ఇటు వెళ్తుంటే కనుక అక్కడ రెడార్ వీడికి కనిపించదు, అలాగే వెళ్తుంది అది. కాబట్టి దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. 2, దీంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటంటే కనుక గ్లైడ్ చేయగలదు. గ్లైడ్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి? దాన్ని ఎప్పుడైనా మనూవర్ చేయొచ్చు. మ్యాక్ 5 స్పీడ్లో వెళ్తున్నటువంటి మిజైల్ని దాని దారి మళ్లించగలగడం అన్నది చిన్న టెక్నాలజీ కాదు. అంటే దీన్ని హైట్ పెంచవచ్చు. సపోజ్ వాడు మిజైల్ ఫైర్ చేశాడంటే దీన్ని ఇంకా హయ్యర్ ట్రాజెక్టరీలో వెళ్ళొచ్చు, లేదా దాన్ని లోవర్ ట్రాజెక్టరీలో వెళ్ళొచ్చు. లాస్ట్ మినిట్లో దాన్ని మనూవర్ చేసే టార్గెట్ వేరే కొట్టచ్చు. సపోజ్ మనము నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని కొట్టాలి, రహీమ్ యార్ ఖాన్ని ఏం చేస్తాం మనం? వాడు మొత్తం అక్కడ ఎయిర్ డిఫెన్స్ అనేది రెడీగా పెట్టుకుంటాడు, అది పోయి నూర్ ఖాన్ కొట్టొస్తుంది. సో ఇలా మెనూవర్ చేయొచ్చు. దీని యొక్క కెపాసిటీ ఏంటంటే అంత హైపర్సానిక్ స్పీడ్లో వెళ్తున్న మెనూవర్ చేయొచ్చు. అంటే స్క్రామ్ జెట్టు తర్వాత మనకు ర్యామ్ జెట్టు, ఈ రెండింటి యొక్క టెక్నాలజీని మనం చాలా అద్భుతంగా మనం దాని ఎక్స్పర్టీస్ తెచ్చుకున్నాం. మనం మామూలుగా ఏమంటాయంటే హైపర్సానిక్ మిసైల్స్ టేక్ ఆఫ్ నుంచి హైపర్సానిక్ వెళ్ళవు. అవి ఏదో దాని ఒక పర్టికులర్ స్పీడ్ దాకా వెళ్ళి మ్యాక్ 1, మ్యాక్ 1.5 దాకా తీసుకువెళ్ళి దాన్ని వదిలిపెడతాయి. అక్కడి నుంచి అది హైపర్సానిక్ స్పీడ్ పుంజుకుంటుంది. అక్కడ ర్యామ్ జెట్ కానీ స్క్రామ్ జెట్ కానీ ఇంజన్ డిపెండింగ్ ఆన్ ద టెక్నాలజీ అది అక్కడ టేక్ ఓవర్ అవుతుంది. సో మనం వేసేటువంటి ఫస్ట్ మిజైల్ బ్రహ్మోస్ మనకు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం దాన్ని కొడతాం. పోయి ఒక పర్టికులర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఈ హైపర్సానిక్ మిజైల్ టేక్ ఓవర్ చేస్తుంది. సో ప్లస్ మనకి ఏంటంటే ఇప్పుడు
అద్భుతంగా రీసెంట్గా మనం డిఫెన్స్లో ఉన్నప్పుడు కూడా చర్చించాం. మనం రైల్వే కంపార్ట్మెంట్లు పెట్టి కొట్టగలుగుతున్నాం మనం. అవును. సో కాబట్టి ఇంకా అసలు శత్రువు దీన్ని టచ్ కూడా చేయలేడు, దాని అర్థం కూడా కాదు. తెలిసేసరికే వాడు కళ్ళతో చూసేసరికి వాడు అయిపోయి ఉంటుంది, అది కంప్లీట్ నాశనం అయిపోతారు. వాళ్ళ రెడార్ కూడా తొక్కదు, అంత ఫాస్ట్ అనమాట. ఈరోజు ఈవెన్ థర్డ్ అమెరికాలో ఉన్నటువంటి యాంటీ ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ కానీ ఏవి కూడా దాన్ని ఆపలేవు, ఇవి అందరూ చెప్తున్నారు. కోర్స్ వాళ్ళు కూడా దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేయొచ్చు ఫ్యూచర్లో. యాజ్ ఆన్ డేట్ ధ్వనికి తిరుగులేదు. ఓకే, అది కొట్టామంటే అది కంటే మించిందంట. అది ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మోస్ ఇస్ ఓన్లీ సూపర్సానిక్, దిస్ ఇస్ హైపర్సానిక్. బ్రహ్మోస్నే వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఈరోజు చైనా దేనికైనా భయపడుతుందంటే బ్రహ్మోస్కి భయపడుతుంది. వాళ్ళ దగ్గర హైపర్సానిక్ మిసైల్ ఉండొచ్చు, కానీ దీన్ని కౌంటర్ చేసే కెపాసిటీ ఉండాలి కదా వాళ్ళకి. ఇప్పుడు మనం పాకిస్తాన్లో వెళ్ళి కొట్టొచ్చాం, బాగానే ఉంది. పాకిస్తాన్ మన మీద వేసిన బాంబులు కూడా మనం ఎదుర్కోవాలి కదా. ఈరోజు మన ఎయిర్ బేస్ ఏమి డ్యామేజ్ కాలేదంటే మనకి డిఫెన్సివ్ కేపబిలిటీ కూడా ఉండాలి. ఆఫెన్సివ్ కేపబిలిటీ ఉంది, చైనాలో ఆఫెన్సివ్ కేపబిలిటీ ఉంది, కానీ వాళ్ళకి డిఫెన్సివ్ కేపబిలిటీ ఎంత ఉంది? మన బ్రహ్మోస్నే వాళ్ళు హ్యాండిల్ చేయలేదు. సో అటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ఈ ధ్వని అన్నది ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. ఇది కంప్లీట్ దీని ఏమంటారంటే దీని ఆవిష్కరణ అన్నది దీన్ని కంప్లీట్ టెస్ట్ చేసి దీని ఫైనల్ ఇండక్షన్ అన్నది బహుశా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండబోతుంది. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఇది సుఖాయ్ యుద్ధ విమానాల గురించి మనకు తెలుసు. ఆ సుఖాయ్ యుద్ధ విమానాలకు సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ల్యాండ్మార్క్ అనౌన్స్మెంట్ చేసింది. అందులో ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సుఖాయ్ Su-30 MKI ఫైటర్ జెట్స్ ఫ్లీట్ని మొత్తంగా ఆల్మోస్ట్ సూపర్ సుఖాయ్ స్టాండర్డ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. సూపర్ సుఖాయ్ అంటే ఏంటి ఒకటి, రెండోది ఏంటంటే ఇప్పుడున్న ఫ్లీట్లో ఉన్నటువంటి అప్రాక్సిమేట్లీ 75% ఆఫ్ ద ఫ్లీట్ని పూర్తి ఇండిజీనియస్ టెక్నాలజీ తోటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని జోడించి దీన్ని తయారు చేయాలంటున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద అనౌన్స్మెంటే. సుఖోయ్ ప్రస్తుతం ఉన్నదానికి నెక్స్ట్ జనరేషన్ అంటే ఏంటి, ఇండిజినస్ టెక్నాలజీని ఎలా దీంట్లో అన్వయించబోతున్నారు, అండ్ సూపర్ సుఖోయ్ నిర్వచనం ఏంటి? అంటే మనకు సుఖోయ్ కనీసం అంటే ఒక జనరేషన్ పాతది. అది దాంట్లో చాలా మనం ఇంప్రూవ్మెంట్స్ చేసుకోగలిగాం ఆల్రెడీ. హెచ్ఏఎల్ చేసింది. లైసెన్స్ ఏమో మనకు రష్యా నుంచి తెచ్చుకున్నాము, అసెంబ్లింగ్ దానంతా మన దేశంలో చేసుకుంటున్నాం మనం. దాంట్లో ఏవియానిక్స్ కానీ, దాంట్లో నావిగేషన్ కానీ, దానికి ఇతర చాలా అంశాలన్నీ కూడా మనం ఆల్రెడీ ఇండిజినస్ చేసాం. ఇప్పుడు మనకున్నటువంటి ఫ్లీట్లో కనీసం అంటే 75% అంటే అబౌట్ 200 ఎయిర్ క్రాఫ్ట్స్ని అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ దాంట్లో పెట్టబోతున్నాం. ఫస్ట్ ఫండమెంటల్గా దాన్ని రెడార్ మనది పెట్టబోతున్నాం. ఉత్తమ్ రెడార్ అని మన దగ్గర ఉంది, ఉత్తమ్, విరూపాక్ష ఇటువంటి రెడార్స్ ఉన్నాయి మన దగ్గర, అవి పెట్టబోతున్నాం. అంటే వెస్టర్న్ ఇంక్లూడింగ్ రష్యన్ మనకు ఉన్నటువంటి వాళ్ళ రెడార్స్ని మనం తిరస్కరిస్తున్నాం. ఎందుకంటే రెడార్ టెక్నాలజీ వాళ్ళ అధీనంలో ఉంటుంది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా దాన్ని ఏమైనా చేయాలంటే కూడా మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ప్లస్ వెనక నుంచి వాళ్ళు మన డేటాను వాళ్ళు వింటున్నారేమో మనకు తెలియదు కదా. దాంట్లో ఎటువంటి వాళ్ళకి చిప్స్ పెట్టారో, ఎటువంటి సాఫ్ట్వేర్ పెట్టారో మనకు తెలియదు. రెడార్ వాడిది, మనం చూస్తుంది, వాడు కూడా వెనకాల కూర్చొని చూస్తుంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి మన రెడార్స్ ఉత్తమ్ కానీ, విరూపాక్ష కానీ ఇటువంటి పెట్టేసరికి కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంటుంది. అంటే ఫ్రేమ్ మాత్రమే వాడు ఇచ్చినటువంటి డిజైన్, కానీ లోపల ఉన్నదంతా మనదే ఉండబోతుంది. 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో పెట్టబోతున్నారు. కాక్పిట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడితే కనుక సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారు. చుట్టుపక్కల ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఎన్ని మిజైల్స్ వస్తున్నాయి, ఎన్ని డ్రోన్స్ వస్తున్నాయి, ఎటువంటి థ్రెట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడాను వాడికి ఉన్నటువంటి సెన్సర్స్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే చెప్పేస్తుంది ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలని, నిర్ణయాలు అది తీసుకుంటుంది. అంటే అక్కడ కూర్చున్నటువంటి పైలట్కి తను నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఫోకస్గా ఉంటుంది, మిగతా అంతా అది అసెస్ చేస్తుంది. అది అంటే మోస్ట్ మోడర్న్ టెక్నాలజీ దాంట్లో పెట్టబోతున్నాం మనం. అలాగే మనం చూస్తే కనుక దానికి ఎవేజింగ్ టెక్నాలజీ, దాని మీద ఎవరైనా మిసైల్స్ కానీ ఏదైనా ఫైర్ చేస్తే ఆ మిసైల్స్ని ఎలా దీన్ని కౌంటర్ చేయాలి, దాన్ని ఎలా తట్టుకోవాలి అన్న టెక్నాలజీస్లో కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ అని పెడుతున్నారు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పెడుతున్నారు. దాంట్లో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కూడా మొన్న జరిగినటువంటి మనకు ఆపరేషన్ సింధూర్లో మనకు కొన్ని అనుభవాలు వచ్చినాయి. మన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చూసాము. ఈ ఎయిర్క్రాఫ్ట్ ఎగురుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి మన అసెట్స్ అందామా, లయబిలిటీస్ అందాం, మన మీద వస్తున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి కమ్యూనికేషన్స్ జామ్ చేయడం, ఓకే రైట్, వాళ్ళ మిసైల్స్ మన దీని రెడార్ సిగ్నేచర్ పట్టుకోకపోవడం, ఇటువంటివన్నీ చేయగలిగిన కెపాసిటీ దాంట్లో పెడుతున్నాం మనం. అంటే ఒక 4th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అయినా కానీ కూడా దాన్ని చాలా మోస్ట్ మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్గా తయారు చేయబోతున్నాం. కానీ మన దగ్గర ఉన్న ఫ్లీట్ అంతా మనం దాన్ని హెచ్ఏలో గ్రౌండ్ చేసి దాన్ని ఇవన్నీ పెట్టుకుంటున్నామంటే కనుక మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే మన పరిస్థితి ఏమవుతుంది? అది
అందుకనే ఫస్ట్ ఫేజ్లో 84 టార్గెట్ చేశారు. 84 కూడా ఫేజెస్లో చేయబోతున్నారు. సంవత్సరానికి 12, 15 ఇలా దాన్ని మార్చబోతున్నారు. ఎందుకంటే మిగతా మనకు ఆపరేషన్స్ ఉండాలి. మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2, ఆపరేషన్ సింధూర్ 3 ఎన్ని వస్తాయో మనకు తెలియదు. ప్రతిదానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి అన్నింటినీ మనం గ్రౌండ్ చేయట్లేదు. క్రమేపీ దీన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు 75%. బహుశా ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగతా 100% కూడా వెళ్తాం మనం. ఇప్పటికైతే టార్గెట్ ఈ 75 మనం పెట్టుకున్నాము. మనకు తేజస్ ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తాయో మనకు అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ని సుఖాయిని పక్కన పెట్టి దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటుంటాం. అంటే మన ఫ్లీట్లో ఎక్కడ డ్యామేజ్ లేకుండా దాని నంబర్స్ తగ్గకుండా మేనేజ్ చేసుకునే దిశగా దాన్ని ప్లానింగ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఎయిర్ చీఫ్ మార్షల్ ఒక కమెంట్ చేశారు సార్. ఆయన అన్నది ఏంటంటే దీని గురించి మాట్లాడుతూ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ అప్గ్రేడ్, ఇట్స్ అ రీబర్త్ దట్ కీప్స్ us ahead in the Indo-Pacific chessboard. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఇట్ ఈస్ అ రీబర్త్. 2050 దశకం దాకా దీన్ని తీసుకువెళ్ళేటువంటి కెపాసిటీని దాంట్లో ఇస్తున్నారు. మనం MiG-21 చూసాం, 60 దశకంలో కొన్నాం. అది జస్ట్ ఒక 15 రోజుల ముందర దాన్ని మనం రిటైర్ చేసాం. మనం ఇంతవరకు మన దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు సుఖాయ్ కూడా మనం కనీసం అంటే రాబోయే 20-30 సంవత్సరాలు దీన్ని ఇంకా దాన్ని లైఫ్ పొడిగించే దిశగా ప్లస్ మోస్ట్ మోడర్న్ వార్ఫేర్ పెట్టి మనం ఈ ఏరియా అంతా డామినేట్ చేయడానికి కావాల్సిన కెపాసిటీ దానికి ఇస్తున్నాం మనం. ఓకే, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. ఇది ఇండియన్ ఆర్మీ 6 AK-630 సిస్టమ్స్ని తీసుకోబోతోంది. ఇది ఎమర్జెన్సీ బై అంటున్నారు. అసలు ఈ AK-630 ఏంటి? ఇది మొబైల్ AK-630 మల్టీ బ్యారల్ ఎయిర్ డిఫెన్స్ గన్ సిస్టమ్స్ అంటున్నారు. ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఎందుకని ఎమర్జెన్సీ బైగా మనం ఎందుకు చేస్తున్నాం? అంటే ఇది 4 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏవైతే వస్తున్నాయో మన మీదకి వాటిని షూట్ డౌన్ చేయడానికి మల్టీ బ్యారల్ అంటే ఒకటేసారి చాలా ఫైరింగ్ చేయగలదు. అటువంటి ఎక్విప్మెంట్ ఇది. మన జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు మన ఆపరేషన్ సింధూర్లో చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ జమ్మూలో మనకు కొంత డ్యామేజ్ అయింది. వాళ్ళు వేసినటువంటి డ్రోన్స్ అన్నీ ఇండ్ల మీద పడి ఇండ్లు డ్యామేజ్ అయ్యి కొంత మనకు డ్యామేజెస్ జరిగినాయి. వాటి నుంచి మన ప్రజల్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఇవి కొంటున్నారు. దీంతో ఏమవుతుందంటే ఫర్ ఇన్స్టెన్స్ జమ్మూ కానీ లేదా మనకు అమృత్సర్ కానీ ఫెరోజ్పూర్ కానీ ఇటువంటి జైసాల్మేర్ బార్డర్లో ఉన్నటువంటి ఊర్ల దగ్గర ఇవన్నీ పెడితే ఏమవుతుందంటే మనకు గతంలో అంటే ఆపరేషన్ సింధూర్లో మనకు ఆకాష్ తీర్ మనకు తర్వాత రష్యన్ గన్స్ ఇవన్నీ ఏదైతే వాడామో మనము దాంట్లో కొన్ని గ్యాప్స్ కనిపించినాయి మనకి. ఇది ఇప్పుడు ఈ ఎమర్జెన్సీలో కొనబోతున్నవి ఆ గ్యాప్స్ని ఫిల్ చేస్తుంది. సో ఇమ్మీడియట్గా మనకి ఏదైనా ఆపరేషన్ వచ్చిందంటే కనుక మనకి ఆ గ్యాప్ ఫిల్ అయిపోయి ఉంటుంది. దానికి కౌంటర్ చేయొచ్చు మనం. ఫర్ ఇన్స్టెన్స్ డ్రోన్స్ కానీ కామికాజీ డ్రోన్స్ కానీ అంటే ఆత్మాహుతి చేసుకోవడానికి వచ్చేటువంటివి కానీ లేదా అక్కడి నుంచి వస్తున్నటువంటి షార్ట్ రేంజ్ మిసైల్స్ కానీ హెలికాప్టర్స్ కానీ వీటన్నిటిని కూడా షూట్ డౌన్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈ యొక్క గన్స్కి ఉంటాయి. అందుకని ఇవి ఎమర్జెన్సీలో కొంటున్నాం మనం. అఫ్ కోర్స్ మన దేశంలో దీని యొక్క గ్యాప్ని ఫిల్ చేయడానికి మనం వేరే ప్రత్యామ్నాయాలు మన DRDO తయారు చేస్తుంది. కానీ ప్రస్తుతానికి ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయడానికి కొనుక్కుంటున్నాం. దీన్ని కూడా ఏం చేస్తున్నామంటే ఆకాష్ తీర్ అన్నటువంటి మన అంబ్రెల్లా ఏదైతే ఉందో దాంట్లో ఇంటగ్రేట్ చేయబోతున్నాం. ఆకాష్ అనేది ఒక మిజైల్, ఆకాష్ తీర్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్. అంటే మన దగ్గర ఉన్నటువంటి షార్టెస్ట్ రేంజ్ మ్యాన్ పోర్టబుల్ దగ్గర నుంచి తీసుకొని క్విక్ రెస్పాన్స్ మిసైల్స్ దగ్గర నుంచి తీసుకొని S-400 దాకా ఉన్నటువంటి అన్నింటినీ కూడాను ఇంటగ్రేట్ చేసి కొట్టగలిగినటువంటి ఆ టెక్నాలజీని ఆ ప్లాట్ఫామ్ని మనం ఆకాష్ తీర్ అని పిలుస్తాం. సో ఈ గన్స్ కూడా ఆకాష్ తీర్లో భాగం అవుతున్నాయి. అంటే మనకు ఆపరేషన్ సింధూర్లో మనకు వచ్చినటువంటి అనుభవాల ఆధారంగా ప్రభుత్వం ఇమ్మీడియట్గా మనకి ఏం కావాలి, మీడియం టర్మ్లో ఏం కావాలి, లాంగ్ టర్మ్లో ఏం కావాలి ఇవి నిర్ణయించింది. కాబట్టి చాలా త్వరితగతిని ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నాం మనం. ఈ చిన్న గ్యాప్ మనకు అటువంటి కొన్ని మన దగ్గర వచ్చే డ్యామేజ్ చేసినాయి. కాబట్టి దానిని కూడా మనం కాపాడడానికి కోసం అని చెప్పేసి కోర్స్ మన మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మనం అద్భుతంగా కాపాడగలిగాం. కానీ సివిలియన్ ఏరియాస్లో కొంత డ్యామేజెస్ జరిగినాయి. దాన్ని కూడా జరగకుండా అక్కడ కూడా ఏం జరగకుండా ఇటువంటి గన్స్ మనం కొనుక్కుంటున్నాం. ఓకే, రైట్ సార్. ఇక మరొక ఆవిష్కరణ కూడా OneWeb మ్యాన్ పోర్టబుల్ శాటిలైట్ యాంటెనా ఇండియన్ ఆర్మీ కోసం తయారు చేసిన దాన్ని అన్వెయిల్ చేశారు. సో పోర్టబుల్ శాటిలైట్ యాంటెనా దేనికోసం వాడతారు? అసలు దీన్ని ఉపయోగం ఏంటి? అసలు నిజానికి చెప్పాలంటే అన్నీ ఇంత టెక్నాలజీ అసలు డిఫెన్స్లో నాకు ఎప్పుడు కూడా ఆశ్చర్యంగా అనిపించేది అంటే మనకు పైన తెలిసిన మాటలన్నీ వేరు, కానీ డిఫెన్స్లో జరిగినంత ఆవిష్కరణలు, డిఫెన్స్లో అయినంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, అక్కడ జరిగేంత రీసెర్చ్ నిజానికి సివిలియన్స్కి చాలా తర్వాత వస్తుంది. కానీ బట్ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త టెక్నాలజీస్ మీరు చెప్తుంటే ఆశ్చర్యంగా అనిపించేవన్నీ కూడా వస్తున్నాయి. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు
వీటిని చూడండి, చూసి వేటితో తెలుసుకోవడానికి మళ్ళీ గూగుల్ చేయండి, మళ్ళీ తెలుసుకోవడే ప్రయత్నం చేయండి, రీసెర్చ్ చేయండి, మీ పిల్లల చేత రీసెర్చ్ చేయించండి, ప్లీజ్ ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇందులో చెప్పిన దాన్ని ఫైనలైజ్ చేసుకుని విన్నాము అయిపోయింది అనుకోవద్దు, ప్లీజ్. ఐఎమ్ సారీ సార్, మీరు చెప్పండి సార్. అంటే మనకు ఆపరేషన్ సింధూర్ అయ్యేంత వరకు ఆకాశ్ అని మన దగ్గర ఒక మిజైల్ ఉందని ఎవరికి తెలియదు. యా, సడన్గా అందరికీ ఆకాశ్ అందరూ మాట్లాడుతున్నారు. అవును, అందరూ టీవీలో అందరూ ఎక్స్పర్ట్లు అయిపోయి మాట్లాడుతున్నారు. మనం డిఫెన్స్ రౌండప్లో దీన్ని కనీసం ఒక సంవత్సరం ముందర మాట్లాడాం దాని గురించి. సో అందుకని మన దేశంలో జరుగుతున్నటువంటి ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి మన ఆవిష్కరణలు కానీ మనకు ఉన్నటువంటి కొత్త ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో మన ప్రేక్షకులు కనుక వాళ్ళు కంటిన్యూస్గా మన డిఫెన్స్ రౌండప్స్ చూస్తే కనుక దే విల్ బి అప్డేటెడ్ టు లార్జ్ ఎక్స్టెంట్. అఫ్ కోర్స్ మనం కంప్లీట్గా ఒక ఎక్స్పర్ట్ కావాల్సిన అన్ని మనం ఇవ్వట్లేదు, అవసరం లేదు. మనం అవగాహన తీసుకొస్తున్నాం. దీని ఆధారంగా వాళ్ళు ఇంకా ఫర్దర్గా వెళ్ళొచ్చు. దీనికి సంబంధించి ఏంటంటే ఒక వన్ వెబ్ అని ఒక ప్రైవేట్ కంపెనీ చేసింది. ప్రైవేట్ కంపెనీ ఆవిష్కరణ 9 కిలోలే ఉంటుంది. అది మామూలుగా రక్సాక్ బ్యాగ్ వెనకాల మన భుజంలో వేసుకునేటువంటి దాంట్లో పెట్టేసుకొని దాన్ని తీసుకెళ్ళచ్చు. మనకు రెడార్ సిగ్నల్స్లో ఏముంటుందంటే మనకు షాడో ఏరియాస్ ఉంటాయి, కొండ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఒక కొండ ఉంది, అది కింద దిగుతుంది లోయ, తర్వాత మళ్ళీ ఇంకో కొండ వస్తుంది. ఈ లోయలో ఏముంది ఇక్కడ రెడార్ పెడితే మనకు తెలియదు, కాబట్టి దాని మీద ఇంకోటి పెట్టాలి. దాని మీద పెడితే వాడికి శత్రువుకు తెలుస్తుంది, వాడు షూట్ డౌన్ చేయొచ్చు. కాబట్టి మనకి ఇటువంటి చాలా గ్రే ఏరియాస్ ఉన్నాయి, మనకు వెళ్ళిన దగ్గర మనకు తెలియకపోవచ్చు. ప్లస్ మనకేంటంటే జియోసింక్రోనస్ ఆర్బిట్లో మనకు శాటిలైట్స్ ఉంటాయి. జియోసింక్రోనస్ అంటే కనుక భూమి ఎక్కడుందో భూమి స్పీడ్లోనే అది కూడా తిరుగుతుంటుంది. అంటే 24 గంటలు 365 రోజులు అదే స్పాట్లో పైన ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్ ఫీడ్ ఇస్తూ ఉంటుంది. అది ఒక టెక్నాలజీ. ఇంకోటి మనం ఏమంటే లియో అంటాం, లో అర్త్ ఆర్బిట్స్ అంటాం. ఇది తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది, మన భూమిని చాలా దగ్గరగా ఉంటాయి. ఇవి చాలా శాటిలైట్స్ తిరుగుతుంటాయి. అక్కడి నుంచి డిఫరెంట్ ఫీడ్ వస్తుంది, మనకి డిఫరెంట్ యాంగిల్స్లో ఫీడ్ వస్తుంది. ఆ లియో శాటిలైట్స్ దగ్గర నుంచి వీళ్ళు ఫీడ్ తీసుకొని వీళ్ళు తయారు చేశారు. అది మ్యాన్ పోర్టబుల్, అంటే మనిషి మోసుకెళ్ళొచ్చు. కొండల్లో ఎక్కడో వెళ్ళారు, లదాఖ్లో మనం చూసాం ఎంత కఠినంగా ఉన్నాయి అక్కడ పరిస్థితులన్నీ. అక్కడికి వెళ్ళి వీళ్ళు అవసరం ఉన్నప్పుడు అక్కడ బంకర్లు ఉంటాయి, అక్కడ కూర్చొని వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. సో వాళ్ళకు చాలా లేటెన్సీ తగ్గిపోతుంది, దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి మొత్తం వాడికి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంటుంది. దీన్ని ఆఫ్కోర్స్ వీళ్ళు ఆకాశ్ తీర్లో కావచ్చు, లేదా రేపు రాబోతున్నటువంటి సుదర్శన్ చక్ర టెక్నాలజీలో కావచ్చు ఇంటిగ్రేట్ చేస్తారు. ఇంటిగ్రేట్ చేస్తే కనుక నియర్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. కాబట్టి ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. అంటే శత్రువుని దీనికి కనుక్కొని కూడా కనుక్కోలేడు. ఎందుకంటే ఒక మామూలుగా ఏదో మౌంటైనియర్ వెళ్ళినట్టు వెళ్ళొచ్చు, సైనికుడు యూనిఫామ్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడో పోయి చెట్టు వెనకాల దాచుకొని అక్కడి నుంచి చేయొచ్చు, రాళ్ళ వెనకాల దాచుకొని చేయొచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ ట్రాక్ చేయడం చాలా కష్టం. ఆ టెక్నాలజీ మనకి ఇస్తుంది. గ్యాప్స్, చిన్న గ్యాప్స్ కూడా మనం వదలట్లేదు. అది ప్రభుత్వ రంగమే కాకుండా ఈవెన్ ప్రైవేట్ రంగం కూడా దీంట్లో భాగస్వామ్యం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎస్ సరే, ఇక ఈ వారం డిఫెన్స్ రౌండప్లో బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లోకి వెళదాం. బ్రేవ్ హార్ట్లో కార్పొరల్ నీలేష్ కుమార్ నయాన్, ఆయన 2017 అక్టోబర్ 11వ తేదీన కాశ్మీర్లోని బాండిపురాలో మరణించారు. ఆయన నిజంగా వీర మరణం పొందారు. ఆయనకు శౌర్య చక్ర అవార్డు ఇచ్చారు. ఒకసారి ఆయన వీర గాథని ఒకసారి చెప్తారా? ఈయన 1986లో జన్మించారు. ఈయన 2005వ సంవత్సరం ఆయన ఫోర్సెస్లో జాయిన్ అయ్యారు, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యారు. ఎయిర్ ఫోర్స్లో కూడా ఏంటంటే మనకు 3 త్రివిధ దళాల్లో కూడా ఒక క్రాక్ కమాండో టీమ్స్ ఉంటాయి. ఘాతక్ ఫోర్స్ అని, ఇలా మనకు నేవీ సీల్స్, అలాగే ఎయిర్ ఫోర్స్లో గరుడ్ అని చెప్పేసి ఒక టీం ఉంటుంది. వాళ్ళు స్పెషలైజ్డ్ ఫోర్సెస్ అనమాట. చాలా వాళ్ళకు ట్రైనింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి నార్మల్ ఆఫీసర్స్ కంటే కూడా వీళ్ళకి ఇంకా చాలా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ఎలీట్ దాంట్లో ఈయన చేరారు. ఈయనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే కనుక మన ఎయిర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రడార్స్ కావచ్చు, ఇటువంటివన్నీ ప్రొటెక్ట్ చేసే టీంలో ఆయనను పెట్టారు. 2001 మనకు తెలుసు, మన జమ్మూ కాశ్మీర్లో 2 ఎయిర్పోర్ట్స్ మీద వాళ్ళు దాడులు చేశారు, ఆత్మాహుతి దాడులు చేశారు వాళ్ళు. దాని తర్వాత మనం లెసన్స్ నేర్చుకున్నాం. ఇంకా బహుశా మనం వేరే విధంగా దీన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఇటువంటి స్పెషలైజ్డ్ టాస్క్ ఫోర్స్ని తయారు చేశారు. దాంట్లో ఈయన మనకు నీలేష్ కుమార్ దాంట్లో పనిచేశారు. ఆయన 2017లో నువ్వు చెప్పినట్లు మనకు అక్టోబర్ 11న ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బాండిపోరాలో ఉన్నటువంటి హాజిన్ అన్నటువంటి ప్రాంతం, యాక్చువల్గా హాజిన్ ప్రాంతం నుంచే మనం వెళ్ళాం. మనం గురేజ్కి వెళ్ళినప్పుడు హాజిన్ మీదుగానే వెళ్ళాం. మనం హాజిన్ బాండిపోరాలో వస్తుంది. అది బాండిపోరా వూలార్ లేక్ వస్తుంది, దాని దగ్గర హాజిన్ ఉంటుంది. అక్కడ ఒక పర్టికులర్ గ్రామంలో వీళ్ళు టెర్రరిస్టులు ఉన్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళు కార్డన్ వేశారు. పొద్దున్న 4 గంటలకే కార్డన్ వేశారు. కార్డన్ వేసి వీళ్ళు దాన్ని చుట్టుముట్టేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఫైరింగ్ చేసి, అంధాధోన్ ఫైరింగ్ అంటారు, అంటే కళ్ళు మూసుకొని వాళ్ళు ఫైరింగ్ చేసుకుంటూ గ్రెనేడ్లు వేసుకుంటూ పారిపోయే ప్రయత్నం చేశారు.
సో వీళ్ళు ఈయన మనకు నీలేష్ కుమార్ తర్వాత ఆయన టీము గరుడ్ టీం అంతా కూడాను ఫైరింగ్ చేసేసరికి ఇమ్మీడియట్గా 2 టెర్రరిస్ట్ చనిపోయారు అక్కడ. కానీ మిగతా వాళ్ళు చేసిన ఫైరింగ్లో ఈయనకు చాలా క్రిటికల్గా బుల్లెట్స్ తగిలినాయి. సో ఇంత లోపల కోర్స్ అది వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నప్పుడు ఈ డైవర్షన్, ఈ గరుడ్ టీం డైవర్ట్ చేసేసరికి వీళ్ళతో పాటు వచ్చినటువంటి రాష్ట్రీయ రైఫల్స్ 13 రాష్ట్రీయ రైఫల్స్ కూడా వీళ్ళు కలిసి వీళ్ళతో వెళ్ళారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫైరింగ్ ఇంకో సైడ్ నుంచి వచ్చేసరికి అందరు టెర్రరిస్ట్ని న్యూట్రలైజ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్ ఈయనకు బుల్లెట్స్ తగడంతో ఆయనకు శ్రీనగర్ మిలిటరీ హాస్పిటల్ తీసుకెళ్లారు. అన్ఫార్చునేట్ ఆయన వీరమరణం చెందారు. ఆయనకు శౌర్య చక్ర అవార్డు ఇచ్చి మనం ఆయన గౌరవించుకున్నాం. మనం అంటే ఇటువంటి వాళ్ళు ఎంతోమంది బలిదానం ఇస్తే కానీ ఈరోజు మనకు కశ్మీర్ మనది కాలేదు, మనం దాన్ని దక్కించుకోలేకపోయాము. ఇన్ఫ్యాక్ట్ నేను పదే పదే చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మిలిటరీ ఆఫీసర్స్ కలిసినప్పుడు కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను. మనకు అక్కడ బాదామి బాగ్ క్యాంటోన్మెంట్ లోపల ఒక మనకు వార్ మెమోరియల్ ఉంది. అవును, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మనకు 15 ఆగస్ట్ నుంచి ఇంతవరకు 15 ఆగస్ట్ 47 నుంచి ఇంతవరకు ఎంతమంది బలిదానాలు ఇచ్చారు అందరి పేర్లు ఉంటాయి అక్కడ. అది ఒక ఎత్తు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది నల్ల గ్రానైట్ మీద. కానీ అంతకంటే మనకు మనసు హృదయాన్ని పిండేసేది ఏంటంటే కనుక బ్లాంక్గా ఒక 4-5 మనకు గ్రానైట్ స్టోన్స్ ఉన్నాయి. అంటే ఇంకా ఎంతమంది చనిపోయినా కానీ మేము కశ్మీర్ వదలము అన్నటువంటి మెసేజ్. అది నేను ఎప్పుడు చెప్పినా నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎంతమంది దీన్ని బలిదానం ఇస్తే ఈరోజు మనం కాశ్మీర్ని ఆపగలిగాం మనం. కాబట్టి ఇది అటువంటి వాళ్ళకు మనం ఎంత వాళ్ళకి శ్రద్ధాంజలి ఇచ్చినా మనకు చేయలేం. కాబట్టి మనం కోరుకునేది మనం ప్రార్థించగలిగింది అంటే పరమేశ్వరుణ్ణి, అటువంటి మహానుభావుడికి ఉత్తమ గతులు ఇవ్వమని మనం ప్రార్థించగలం. ఖచ్చితంగా సార్. వీరమరణం పొందిన ఆ వీర సైనికుడికి వందనం, అభివందనం. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. వెపన్ సెగ్మెంట్లోకి వెళదాం ఈ వారం. ధారాశక్తి అసలు పేర్లు అసలు వండర్ఫుల్ నేమ్స్ నిజానికి చెప్పాలంటే. అంటే సంస్కృత పదాలన్నీ పెట్టుకొని కొత్త కొత్త ఆయుధాలని మనం సృష్టిస్తూ ఉన్నాము, ఆయుధాలని ఆవిష్కరిస్తూ ఉన్నాము. సో ఈ ధారాశక్తి ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్, దీని వివరాలు ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది ఒకసారి చెప్తారు? మనకు ఆపరేషన్ సింధూర్లో ఎయిర్ డిఫెన్సెస్ని మనం ఎలాగైతే ఆకాష్ తీర్ అన్నటువంటి ప్లాట్ఫామ్లో మనం దాన్ని మేనేజ్ చేయగలిగామో, ఈ ధారాశక్తి అన్నది కూడా అటువంటిదే. బట్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ఇది. అంటే ఎలక్ట్రానిక్ ఏం చేస్తుంది, శత్రువుల యొక్క డ్రోన్స్ని, శత్రువుల యొక్క మిసైల్స్ని, శత్రువుల యొక్క వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ హెలికాప్టర్స్ కానీ దాని కమ్యూనికేషన్స్ కట్ చేస్తుంది. అందుకనే మనం బేసెస్ అన్నీ కొడుతూ ఉంటే పాకిస్తాన్ ఏం రియాక్షన్ చేయలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని కంప్లీట్గా బ్లైండ్ చేసేసాం మనం. మనకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ కొడితే వాడికి అర్థం కావట్లేదు ఏమొస్తుందో ఎక్కడ వస్తుందో. అలా మనం చేయగలిగాం. కాబట్టి అటువంటి టెక్నాలజీ. మరి ఒకసారి ఎలక్ట్రానిక్ జామింగ్ జరిగినప్పుడు మన ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా జామ్ అవ్వచ్చు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక సిగ్నల్ వెళ్ళి జామ్ చేసిందంటే అక్కడ ఉన్న సిగ్నల్స్ అన్నీ జామ్ అవుతాయి కదా. అది దీనిలో గొప్పతనం. టార్గెటెడ్గా IFF అంటారు, ఐడెంటిఫైయింగ్ ఫ్రెండ్ అండ్ ఫో అంటారు. దాన్ని మన శత్రువులు ఎవరో వాళ్ళని మాత్రమే ఐడెంటిఫై చేసి ఆ సిగ్నల్స్ని మాత్రమే జామ్ చేసేటువంటి కెపాసిటీ. 2 మన ఎయిర్ క్రాఫ్ట్స్కి సిచ్యువేషనల్ అవేర్నెస్ ప్రొవైడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ. అంటే ఒక ఆకాష్ తీర్ అన్నటువంటిది ఎయిర్ డిఫెన్సెస్కి ఎలా పనిచేసిందో ఈ మనకు ధారాశక్తి అన్నది ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో అటువంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణ మనం చేసుకున్నాం మనం. ఇది ఈరోజు ప్రపంచాన్ని స్టన్ చేస్తుంది. అమెరికా దగ్గర కూడా లేదు ఇంత ఎఫిషియెంట్గా ఉన్నది, వాళ్ళ దగ్గర కూడా లేదు. వాళ్లకు మనకు బేసిక్ తేడా ఏంటంటే అమెరికాలో ప్లాట్ఫామ్స్ అన్నీ వాళ్ళవే, వాళ్ళ ప్లాట్ఫామ్సే నేటో వీళ్ళందరూ కొనుక్కుంటున్నారు. కాబట్టి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అవన్నీ. మనము 10 దేశాల నుంచి కొంటున్నాం. మనం అమెరికా నుంచి కొన్నాం, రష్యా నుంచి కొన్నాం, మనం ఫ్రాన్స్ నుంచి కొన్నాం, ఇటలీ నుంచి, జర్మనీ నుంచి, ఎక్కడి నుంచో కూడా కొంటున్నాం, UK నుంచి కొన్నాం. కొన్ని మనవి ఉన్నాయి, తేజస్ లాంటివి మనం ఉన్నాయి. ఇన్ని వైవిధ్యం ఉన్నటువంటి ఒకరికొకరు మాట్లాడుకునేటువంటి టెక్నాలజీస్ని ఇంటగ్రేట్ చేస్తున్నాం మనం. కాబట్టి మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్ జామింగ్ చేసామంటే ఫ్రెంచ్ రఫైల్ దానికి అర్థం చేసుకోవచ్చు కంపేర్ టు రష్యన్ సుకాయ్. అప్పుడు ఏమవుతుంది మన పరిస్థితి? కాబట్టి వీటన్నింటినీ సీమ్లెస్గా ఇంటగ్రేట్ చేసి మనకు కావాల్సిన వాటికి ఏమీ డ్యామేజ్ అవ్వకుండా శత్రువులను మాత్రమే వాళ్ళ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ కట్ చేయగలిగినటువంటి ఒక కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, ఒక మోడర్న్ వార్ఫేర్ అస్త్రం ఇది మనకు ధారాశక్తి. బహుశా ఆపరేషన్ సింధూర్ 2.0 వచ్చినప్పుడు దీని గురించి మళ్ళీ అందరూ మాట్లాడతారేమో, మనమే ముందు చెప్తున్నాం దాని గురించి. కరెక్టే సార్, కరెక్టే. ఓకే, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము కంపెనీ. ఈ వారం మన డిఫెన్స్ రౌండప్లో
యాక్చువల్లీ డిఫెన్స్లో ఎన్ని గొప్ప గొప్ప సంస్థలు వస్తున్నాయి, ఎన్ని ఆవిష్కరణలు చేస్తున్నాయని మనం చెప్తున్నాము. అందులో ఇవాళ నాకు ఇందులో ఈ కంపెనీ గురించి మాట్లాడాలంటే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. ప్రైవేట్ సంస్థల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇవన్నీ మాట్లాడుతూ వస్తున్నారు. నాకు యాక్చువల్లీ 2021లో స్టార్ట్ అయిన ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ యంత్రా ఇండియా లిమిటెడ్ గురించి ఈరోజు మనం మాట్లాడాలి. మోదీ గవర్నమెంట్లో పబ్లిక్ సెక్టర్ యూనిట్లు పుట్టాయి, వచ్చాయి, అందులో సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి కూడా అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అంటే మనకు ఇది OFB అని ఉండేది, మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అని ఉండేది. దాన్ని 7 ముక్కలు చేశారు. 7 ముక్కలు చేసి దాన్ని కార్పొరేటైజ్ చేశారు. దాంట్లో ఇది ఆ కార్పొరేటైజ్ చేసినప్పుడు 2021లో దీన్ని కార్పొరేటైజ్ చేశారు. అంటే అంతవరకు కంప్లీట్ బ్యూరోక్రసీ, కమ్యూనిస్టులు, ఎక్కడో పాత చింతకాయ వాళ్ళంతా యూనియన్లు, గోల, మేము పని చేయం, ఆయుధంగానే మేము ఇంటికి వెళ్ళిపోతాం, ఇటువంటివన్నీ ఉండేవి. దాని నుంచి కార్పొరేటైజ్ చేయగానే ఎంత అద్భుతాలు సృష్టిస్తున్నా చూస్తున్నాం. యంత్ర అన్నది బేసిక్ అమ్యూనిషన్ ఇస్తుంది మనకు 155mm గన్స్ ఉన్నాయి, మన బోఫోర్స్ గన్స్ లాంటివి చూసాం, దానికి కావాలి. 130mm ఫీల్డ్ గన్స్ ఉంటాయి, 102mm ఫీల్డ్ గన్స్ ఉంటాయి, షెల్స్ ఉంటాయి. మనకు బేసిక్, మనకు ఆకాశం నుంచి పడేసేటువంటి షెల్స్ కావచ్చు, ఇక్కడ నుంచి ట్యాంకుల్లో కొట్టేవి కావచ్చు, మనకు మొబైల్ గన్స్లో కొట్టేవి కావచ్చు, డిఫరెంట్ అమ్యూనిషన్స్ వీళ్ళు చేస్తారు. అలాగే మనకు LPG, రైట్, మనకు తర్వాత మ్యాన్ పోర్టబుల్ ఇట్లా షోల్డర్ ఫైర్డ్ స్టింగర్స్ ఉంటాయి, అటువంటివి కావచ్చు. బేసిక్ అమ్యూనిషన్ వీళ్ళు తయారు చేస్తున్నారు. దాంట్లో ఎఫిషియన్సీ తీసుకొచ్చారు. ఈరోజు అంటే మనం ముందర చూస్తే కనుక అప్పుడు ఇచ్చిన C&AG రిపోర్ట్ ప్రకారం మన దగ్గర 10 రోజుల కంటే యుద్ధం చేయడానికి మన దగ్గర కెపాసిటీ ఉండేది కాదు. కరెక్ట్, రైట్. ఈరోజు మనకు కావాల్సినంత సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ మన కోసం మ్యానుఫ్యాక్చర్ చేయడమే కాదు కదా, ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది యంత్రా లిమిటెడ్. సో అందుకని ఇందాక నువ్వు చెప్పినట్టు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇంత ఎఫిషియెంట్గా తీర్చిదిద్దగలిగినటువంటి కెపాసిటీ, ఒక ఫోకస్డ్గా ఉన్నటువంటి ప్రభుత్వం, దేశభక్తి ఉన్నటువంటి ప్రభుత్వం, దేశానికి మేలు చేయాలనుకునే ప్రభుత్వం కనుక ఇన్వాల్వ్ అయితే కనుక అటువంటి గతంలో ఈ కమ్యూనిస్టులు యూనియన్లతోటి భ్రష్టుబట్టి గబ్బిళాలతో అవస్థపడుతున్నటువంటి సంస్థలు కూడా ఈరోజు ఇంత ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతున్నాయి. సో అందుకని బేసిక్ అమ్యూనిషన్ మనం ఎవరి దగ్గర డిపెండ్ అవ్వాలి? మనకు తెలుసు 1971 యుద్ధం అప్పుడు మన దగ్గర అమ్యూనిషన్ లేదు. అప్పుడు గోల్డా మేయర్ ఆవిడ 2-3 ఎయిర్క్రాఫ్ట్స్ మనకు పంపించింది. ఇంకా మనం ఇజ్రాయెల్ రికగ్నైజ్ కూడా చేయలేదు. అప్పుడు ఒక చిన్న లెటర్ పంపించింది, దీనికి ప్రతిఫలంగా నేనేం ఆశించట్లేదు, మమ్మల్ని రికగ్నైజ్ చేయండి చాలు అని. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ముస్లిమ్స్ బాధపడతారో, ఎక్కడ అరబ్ దేశాలు బాధపడతాయని చెప్పి ఇజ్రాయెల్ రికగ్నైజ్ కూడా చేయలేదు మనం. కరెక్ట్. అంటే మనకు అంత బేసిక్ అమ్యూనిషన్ కూడా లేనిది దరిద్రంలో మనం ఉండినాము. ఈరోజు యంత్రా లాంటి కంపెనీ కార్పొరేటైజ్ అయిన తర్వాత ఎంత అద్భుతాలు సృష్టిస్తుందో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి, ఇటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వానికి, యంత్రా కంపెనీలో ఉన్నటువంటి యాజమాన్యానికి, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, వీళ్ళందరూ కూడా మనం అభినందించాలి. వాళ్ళు దేశ హితం కోసం ఇటువంటి పబ్లిక్ రంగ సంస్థను కూడా ఎఫిషియన్సీ తీసుకురాగలిగారు. మనకు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చగలుగుతున్నారు. రాబోయేటువంటి ఈ డిసెంబర్ లోపు టార్గెట్ యంత్రా లాంటి కంపెనీస్కి ఏమి ఇచ్చారంటే, అఫ్కోర్స్ ఇంకొన్ని అమ్యూనిషన్ వేరే వాళ్ళు కూడా తయారు చేస్తుంటారు. ఆర్మీ ఇచ్చినటువంటి టార్గెట్ అంటే మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ అమ్యూనిషన్ ఉంటుందో, బుల్లెట్ దగ్గర నుంచి తీసుకొని మనకి షెల్స్ దగ్గర నుంచి తీసుకొని ఏమేమి మనకు అమ్యూనిషన్ కావాలో 100% భారతదేశంలో తయారవ్వాలని టార్గెట్ ఇచ్చారు. ఇప్పటికి ఆల్రెడీ అయిపోయినాయి. ఒక 10-15 మాత్రమే మన దగ్గర లేవు. బహుశా ఈ రాబోయే 2-3 నెలల్లో అవి కూడా అయిపోతాయి. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేసరికి 100% మన దేశంలోనే మన మొత్తం అమ్యూనిషన్ తయారయ్యేటువంటి పరిస్థితి మనం తెచ్చుకుంటున్నాము. దాంట్లో యంత్ర చాలా కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించబోతోంది. అందుకని మనం అందరినీ అభినందిద్దాం. ఎస్ సార్, నిజంగా డిఫెన్స్ సెక్టర్లో జరుగుతున్నటువంటి మార్పులు, ఆయుధాల గురించి మాట్లాడుతున్నాము, అండ్ వెపన్స్ గురించి మాట్లాడుతున్నాము, జరుగుతున్న న్యూస్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాము. సో ఓవరాల్గా ఒక ప్యాకేజ్ లాగా, అండ్ బ్రేవ్ హర్ట్స్ గురించి మాట్లాడుతున్నాము. ఒక ప్యాకేజ్ లాగా డిఫెన్స్ రౌండప్ ఉంది. ఇది నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి లేదా ఇప్పుడున్న యూత్కి ఈ ఇన్ఫర్మేషన్ నుంచి కొంతైనా లాభం జరగాలి, తద్వారా భారతదేశపు రక్షణలో వాళ్ళు భాగస్వాములు అవ్వాలన్న సంకల్పంతో క్లోజ్ చేద్దాం. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు మీరు చెబుతున్న కొద్దీ మేము ఎన్లైటన్ అవుతున్నాం. నిజానికి చాలా చదవాలన్న అది వచ్చింది. వాళ్ళు మీరు చెప్పిన కొన్ని విషయాల నుంచి ఇప్పుడు రాత్రికి మళ్ళీ ఇంకొంచెం చదవాల్సిన సందర్భం వచ్చింది, కొన్ని కొత్త విషయాలు చెప్పారు కాబట్టి. సో మీకు కూడా అలాంటి అభిప్రాయమే ఉందని నేను అనుకుంటున్నాను. సో నేను అడిగే ప్రశ్నలు, మీ తరపున అడుగుతున్న ప్రశ్నలు, వారు చెబుతున్న విషయాలన్నీ కూడా మన సమాజంలో ఒక మంచి భావనలు
ప్రోధి చేయడం కోసం, దేశభక్తి భావజాలాన్ని పెంపొందించడం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఖచ్చితంగా ఆదరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కువ మందికి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.